వై వి నీడ్ టు మెడిటేట్? మనం మెడిటేషన్ ఎందుకు చేయాలి? చేయడం వల్ల ఉపయోగాలేంటి? ఈ రెండింటికి మనకు కనెక్షన్ తెలిసిపోతది. ఆ రెండింటికి కనెక్షన్ తెలిసిపోతే దాని యొక్క ఇంపార్టెన్స్, దానివల్లొచ్చే బెనిఫిట్స్ ఎంత ప్రయోజనంగా ఉంటాయనేది మనకు అర్థమైతది. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఏంటంటే మనందరికీ తెలుసు లైక్ ఇప్పుడు టార్టాయిస్ రైట్? తాబేలు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, అదే ఒక డాగ్ ఎగ్జాంపుల్ తీసుకొని, అట్లే మనిషి ఈ మూడింటికి సంబంధం చూడండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే లైక్ ఇప్పుడు టార్టాయిస్ అంటే తాబేలు ఒక 250, 300 సంవత్సరాలు బతుకుతుంది. అదే ఇప్పుడు కుక్క అంటే డాగ్ వరకొచ్చేసరికి ఏంటి 10, 15 సంవత్సరాలే బతుకుతుంది. అదే మనిషికి మామూలుగా 85 ఇయర్స్ టు 100 ఇయర్స్ వరకే బతుకుతారు. ఎందుకు అంటే మెయిన్ రీజన్ వీటన్నింటికి కామన్‌గా బ్రీత్. తాబేలు నిమిషానికి ఒక 2-4 శ్వాసలే తీసుకుంటది. అదే కుక్క వరకొచ్చేసరికి దే టేక్ లైక్ సమ్‌టైమ్స్ 15, 20. మనం మనుషులం ఏంటంటే శ్వాసని ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా చేస్తారు. దట్ ఈస్ ద ప్రాక్టీస్ రైట్? మనం ఎంత కొంతమంది 8 శ్వాసలు, కొంతమంది 10 శ్వాసలు, కొంతమంది 15 కూడా చేస్తారు. సో, మన బాడీలో ప్రతి అవయవానికి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లివర్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, కిడ్నీస్ ఉంటాయి. ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటది. ఎంత సర్వైవల్ రేట్ ఉంటుంది, దాని ఉపయోగం ఎంత చేయొచ్చు అనేది ఉంటది. నువ్వు మామూలుగా 4 శ్వాసలు తీసుకునే అవయవాలు 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు గూడా బతకొచ్చు. రైట్? అదే మనం 15 శ్వాసలు, 20 శ్వాసలు చేస్తే 40, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గూడా బతకలేరనమాట. సో, వీటన్నింటికి కనెక్షన్ ఏంటి? శ్వాసనే. ఒక మనిషి నీ శ్వాసని ఎలా నియంత్రించుకోవాలి? దాన్నేంటి బ్రీతింగ్ ప్రాక్టీసెస్ లేదంటే మెడిటేషన్ ఇట్లాంటి ప్రయోజనాలు వీటి మీద అవగాహన నేర్చుకొని, నీ శ్వాసని రోజువారీ దినచర్యలో ఎట్లా కంట్రోల్ చేసుకుంటావు. రైట్? సో, దట్ ఈస్ అదే మెయిన్ ఇంపార్టెంట్. సో, వీటన్నింటికి మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ రైట్? మన కళ్ళ ముందల చూస్తున్నాం. అవి ప్రాక్టికల్‌గా ఆల్ ద టైమ్ మనం అప్పుడు చూస్తూనే ఉంటాం అవి. సో, మనం ఏం చేయాలప్పుడు శ్వాసని ఎలా నియంత్రించుకోవాలి. రైట్? సో, మనం శ్వాసని ఏ విధంగా మన జీవనం రోజు రోజులో ఎన్ని శ్వాసలే చెయ్యొచ్చు. దానికేంటి మెడిటేషన్ రైట్? సో, నువ్వు ఒక్కసారి మెడిటేషన్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో నీ బ్రెయిన్ అండ్ బాడీ కోహెరెన్స్ అంటే రెండింటిని ఒకే ఫేస్‌లోకి తీసుకురావాలి. అవి 2 ఒకే లైన్‌లోకి ఉండేటట్టు వాటిని మనం నియంత్రించాలంటే దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే 2 ఒకటి మెడిటేషను, 2 కొద్దిగా బ్రీతింగ్ ప్రాక్టీసెస్ రైట్? దట్ కెన్ బి యోగా ఆర్ ఎనీ అదర్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేస్తే మన శ్వాసని మన కంట్రోల్‌లో పెట్టుకొని సో, మెల్లమెల్లగా సో, నీకు 10 శ్వాసలు తీసుకుంటున్నావనుకోండి ఒక నిమిషానికి 8, 6 వచ్చారనుకోండి మీరు ఆటోమేటిక్‌గా ప్రతి అవయవం మన బాడీలో ఉండే ప్రతి అవయవం లివరు, కిడ్నీ, హార్ట్స్ యూ నో ద బ్రెయిను, బాడీలో ఉండే మన రక్త ప్రసరణ అన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. ఒక మనిషి మీ శ్వాసని 4 తీసుకున్నారంటే, మీ మైండ్ ఎంత క్లారిటీ ఉంటదంటే, ప్రతీదీ మీకు అవగాహన ఉంటది. మీరు కూర్చొని మెడిటేషన్ చేస్తే, రేపు వర్షం వస్తుందా అనే అవగాహన కూడా మీకు తెలిసిపోతుంది. అంటే, నీకు ప్రకృతి అంటే నేచర్ మీద మీకు అవగాహన అంటే గ్రిప్ వస్తుంది. రైట్? సో మెనీ థింగ్స్ మీకు తెలిసే ఉంటది. కొన్ని జంతువులు లైక్ టుమారో ఈస్ లైక్ ఎర్త్‌క్వేక్ వస్తదా? లేకపోతే వర్షం వస్తదా? దే కెన్ ఈజిలీ ఐడెంటిఫై రేపు ఏం జరుగుతుందనేది. బట్ యాస్ ఎ హ్యూమన్ వి కెనాట్ ఐడెంటిఫై సో మెనీ థింగ్స్. సో, ఈ ప్రాసెస్‌లో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏంటి మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస. రైట్? సో, వెన్ యూ కంట్రోల్ ద బ్రీత్ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ మీరు బ్రీత్ మీద కంట్రోల్ పెట్టుకొని స్లోగా చేస్తున్నప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్ అండ్ మీ హార్ట్ అంటే మీ హృదయం 2
సమాన స్థితిలోకొచ్చినప్పుడు మీరు తెలిసిపోతుంది మీకప్పుడు. ఏం తెలుస్తుంది? ఆహ్, స్లో అయిపోతుంది కంప్లీట్‌గా. యూ విల్ సీ లైక్ కంప్లీట్ సెన్స్ ఇన్ ద లైక్ మీ ఈ ఎక్కడంటే లైక్ ఈ ఈ ఏరియాలో యూ ఫీల్ ద సెన్స్. సంథింగ్ లైక్ ఫాలింగ్ ఫ్రమ్ హియర్. రైట్? అదేంటంటే మనం 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 ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆలోచన స్థితి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు బ్రీతింగ్ ప్రాక్టీసెస్‌తో పాటు బ్రీతింగ్ ఒక్కటే కూర్చొని చేస్తే సరిపోదు. మెల్లగా ఏంటంటే నువ్వు మీ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో ప్రాక్టీస్ ఏంటంటే మీ బ్రెయిన్. రైట్? సో, ఈ బ్రెయిన్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఈస్ లైక్ 3 రకాలుంటది. మనందరికీ తెలుసు. కాన్షియస్ బ్రెయిన్, అన్‌కాన్షియస్ బ్రెయిన్, సబ్‌కాన్షియస్ బ్రెయిన్. అంటే ఏంటి? మనం రోజువారీ జీవితంలో మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కొన్ని విషయాలేంటి? మనకు సంబంధం లేకుండానే చేస్తుంటాం. ఎందుకని? చాలా సంవత్సరాల నుంచి మనం అదే పనిగా రిపీట్‌గా చేస్తూ ఉంటే ఏమైతుంది? తెల్లారి లేసేవరకి మీకసలు సంబంధం లేకుండానే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారనమాట. సో, అదేంటంటే మీరు ఆలోచించే విధానము మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళి రిజిస్టర్ అయితది. అందులో ఉండిపోతది. సో, అట్లాంటియన్నీ ఏంటంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీరిక్కడ ఏది ఆలోచించినంటే అది బాడీలోకొచ్చేస్తుంది. రైట్? సో, వన్స్ థాట్ ప్రాసెస్ ఈస్ స్టార్ట్ హియర్ అండ్ ఆల్సో ఇట్ కమ్స్ టు యువర్ బాడీ. రైట్? నీ బాడీలోకొచ్చిందంటే అది రిజిస్టర్ అయిపోతుంది. సో, అప్పుడేంటి లైక్ ఆలోచన విధానము, నీ ఫోకస్ ఆన్ యువర్ బ్రీతింగ్. సో, 2 చాలా ఇంపార్టెంట్. సో, నువ్వు ఏ విత్తనం ఇక్కడ నాటావో అదే విత్తనం నీ బాడీలో ప్రాసెస్‌లో, నీ లైఫ్‌లో జరుగుతుంది. మీరిక్కడ వరి నాటి, ఇక్కడ ఇంకోటి జరగాలి నా బాడీలో అంటే కుదరదు. అక్కడ అన్ని మంచి థాట్ ప్రాసెస్ పాజిటివ్‌గా థింక్ చేయడం కంప్లీట్‌గా. నెగెటివ్ ప్రాసెస్‌ని కంప్లీట్‌గా అంటే ఏది కూడా ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. ఈ రకంగా ఎంత వీలైతే అంత. ఆ అ అలా ఉన్నారనుకోండి. సో, ఎప్పుడు గాని నీకు ఇక్కడ ఒకసారి నువ్వు ఇక్కడ ఒక విత్తనం ఏసావంటే, దానికి సంబంధించిన చాలా విషయాలు నీ బ్రెయిన్‌లో జరిగి, నీ బాడీలోకొస్తాయి. రైట్? సో, మనందరికి తెలుసు. ఒకసారి నువ్వు ఆహ్, హ్మ్, ఏదన్నా టెన్షన్‌లో ఉన్నారనుకోండి, ఎంత ఉక్కిరిబిక్కిరైపోతారో మీకు తెలిసిపోతది. మీ బాడీ అంతా ఒకలాగా రియాక్ట్ అయిపోతుంది. రైట్? సో, ఇమాజిన్ అదే మీరు మంచిగా ఎక్కడన్నా ఆహ్లాదకరమైన ప్లేస్‌లో కూర్చొని సంతోషంగా ఉన్నారనుకోండి, మీ బాడీలో ఎట్లుంటది? ఆ రియాక్షన్ అంతా డిఫరెంట్ ఉంటది. అవునా? సో, అట్లాంటప్పుడు ఎలా ఆలోచించాలి? ఆలోచన విధానం చాలా స్పష్టంగా మంచివి. హ్యాపీగా ఉంటే, సంతోషంగా ఉంటే, మంచి మాటలు చెప్పడం, మంచి విషయాల్ని పంచుకోవడం, నలుగురికి మంచి చేయడం, ఇట్లాంటివన్నీ ఆటోమేటిక్‌గా మీ బాడీలో రిఫ్లెక్ట్ అయితూ వస్తూ ఉంటాయి. దాంతో పాటు మీరు మెడిటేషన్ ప్రాక్టీసెస్ కూడా చేస్తే మీ బ్రీత్, మీ బాడీ ఎవ్రీథింగ్ నేచర్‌కి అనుగుణంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు చేసే ప్రతీది ఇట్ విల్ బి లైక్ మోర్ హ్యాపీగా ఉంటుంది. సంతోషాన్నిస్తుంది మీకు. రైట్? సో, సో 3 విషయాలు. ఒకటేంటి మీరు ఆలోచన విధానము సరిచేసుకోవాలి. 2 బ్రీతింగ్ ప్రాక్టీసెస్. అండ్ మెడిటేషన్. దీస్ 3 ఈ మూడింటి మీద మీరు ఫోకస్ పెట్టి బ్రీతింగ్ చేశారనుకోండి, మీరు సక్సెస్‌ఫుల్‌గా ఏదనుకుంటే అదే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే అనుకుంటారో దట్ ఈస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు యువర్ బాడీ. సో, అందుకని ఎప్పుడు పాజిటివ్ థాట్ ప్రాసెస్, పాజిటివ్‌గా ఆలోచించడమే చేయాలి. సో, 2 బ్రీతింగ్‌కి చాలా విషయాలున్నాయి. ఈ శ్వాసని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది మనం చాలా విషయాల్లో చేయొచ్చు. ఒక విషయం నాకు తెలిసిందేంటంటే, ఇనిషియల్‌గా మీకు ఒక్కొక్కసారి చాలామంది ఏం చెప్తారు, నేను మెడిటేషన్‌లో కూర్చుంటున్నాను. కాకపోతే అనవసరమైన ఆలోచనలు, థాట్ థాట్ ప్రాసెస్ లేకపోతే ఏదో వస్తున్నాయి అంటారు. సో, అవి ఒక స్టెయిన్ వరకి లైక్ యూ కమ్ బ్యాక్. ఒకసారి ఏదన్నా వేరే ఆలోచనొచ్చిందనుకోండి, మళ్ళా బ్రీత్ మీద మళ్ళా నీ శ్వాస మీద ధ్యాస పెట్టండి.
మళ్ళొస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఏంటి, అవన్నీ వానిష్ అంటే ఎళ్ళిపోతాయి. మిగిలేది ఏంటి, మీ శ్వాస మీద ధ్యాస. కావాలంటే కొన్ని రోజులు మీరు ఇట్లా గూడా చేయొచ్చు. మీ శ్వాసను నియంత్రించాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోకస్ బెట్టి ఆహ్, మీరు ఇన్‌హేల్ అంటే లోపలికి పీల్చుకునేది స్ స్ లెక్కబెట్టండి. 1, 2, 3, 4, 4 సెకండ్లు లోపలికి పీల్చుకోండి. శ్వాసని మళ్ళా ఐ వెన్ యూ ఆర్ ఎక్స్‌హేలింగ్ అంటే శ్వాసని వదిలేది స్లోగా 1, 2, 3, 4, 5 అట్లా చేయండి. అప్పుడేమైతది? సో, మీరు పీల్చుకునేది 4 సెకండ్స్, వదిలేది ఒక సెకండ్ ఎక్కువ లేదా 2 సెకండ్లు ఎక్కువ ఉంటే అప్పుడేమైతది 10 సెకండ్స్ ఆల్‌టుగెదర్ అంటే మీ శ్వాస ఒక నిమిషానికి 6 శ్వాసలు తీసుకుంటారు మొత్తం కలిపితే. సో, 15-6కొస్తారు. అంటే చూడండి మీరు ఒక 2 నిమిషాలు అట్లా చేసి చూడండి. మీకేమైతదంటే తెలిసిపోతుంది. ఈ లిప్స్ అన్నీ ఇట్లా లిటిల్ బిట్ సెన్సేషన్ నీకు అర్థమైతది. ఇక్కడ నీకు చాలా స్లో అయిపోతది. ప్రాసెస్ అంతా క్లీన్‌గా అనిపిస్తది. సో, ఒక్కొక్కసారి ఏంటంటే శ్వాస మీద ధ్యాస చేసే ముందు ఒక్కొక్కసారి కంప్లీట్ గ్రిప్ రాకపోతే ఈ ప్రాక్టీస్ చేసి దెన్ మళ్ళీ అందులోకెళ్ళండి. సో, అది ఒక్కొక్కసారి చాలా హెల్ప్ అయితది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి? నీ బ్రీత్ కంట్రోల్ జేస్తున్నావు. అండ్ అదే అంటే బ్రీత్ కంట్రోల్ ఒక నిమిషం, 2 నిమిషాలు కాదు. ఆ ప్రాక్టీసెస్ వల్ల ఏంటంటే, మీ రోజువారీ జీవితంలో గూడా అది కంట్రోల్‌కొచ్చేస్తుంది. సో, ఇది ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే దేర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ఇవన్నింటి కూడా సైన్స్‌లో అయినా, మన నిజ జీవితంలో అయినా సేమ్ రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. దేర్ ఈస్ ఎ బిగ్ కనెక్షన్ బిట్వీన్ ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ థింగ్స్. మనం దీన్ని ఇంత ఈజీగా కొట్టిపడేయడానికి ఏమి లేదు. ఇదంతా సైన్స్‌లో ప్రూవ్ చేశారన్నీ. ఓన్లీ ఏంటంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం దానికి ఎంత వాల్యూ ఇస్తున్నాం. అది మీకు రోజువారీ చాలా చాలా మీకు తెలిసిపోతుంది. ఒక 15 రోజులు, 20 రోజులు చేసేలోపు మీకు చాలా డిఫరెన్స్. చాలా రకాల రోగాలు అన్నీ నీకు తెలిసిపోతాయి డిఫరెన్సెస్. ఆహ్, సో, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ టుడే. మీకు అంటే ఎప్పుడు గాని మనకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తెలిసినప్పుడు ఓహ్! నిజమే గదా! మనం ఎందుకు తాబేలులాగా ప్రయత్నించకూడదు. ఆ! మనం ఎందుకు మనిషి నుంచి కుక్కలాగా శ్వాస పీల్చుకోవడం అంటే కొందరిని చూస్తుంటే మాట్లాడుతుంటే మీకు తెలుస్తుంటది. ఇట్లా ఆయాసపడుతుంటారు. అంటే ఎన్ని శ్వాసలు తీస్తుంటారో చూడండి. వాళ్ళ జీవనం తొందరగా అంటే దే కెనాట్ ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అట్లా చేస్తే. అంటే ప్రతి ఆర్గాన్ మన బాడీలో ఇట్స్ ఎ మెకానికల్ పార్ట్స్ రైట్. ప్రతి దానికి ఒక టైం ఉంటది. ఇప్పుడు హార్ట్ ఎన్ని సంవత్సరాలు బతకాలంటే, అన్ని సంవత్సరాలు అంటే ఎన్ని శ్వాసలకి ఒక లిమిట్ ఉంటది దానికి రైట్. నువ్వు 10 సంవత్సరాల్లో దాన్ని ఫినిష్ చేస్తే, ఆ శ్వాసలు ఇంకా అది ఇట్ కమ్స్ టు ద రిపేర్ అట్లా. ఎవరికన్నా ఏమన్నా క్వెషన్స్ ఉంటే గూడా మధ్యలో అడగండి. సో, ఇప్పుడు ఏమన్నా క్వెషన్స్ ఉంటే కొన్ని తీసుకుందాం. ఇప్పుడు జనరల్‌గా వాళ్ళకి డే టు డే లైఫ్‌లో ఇప్పుడు ఏమన్నా డౌట్స్ మెడిటేషన్ చేసేటప్పుడు ఈ 10 మినిట్స్ అట్లా వాళ్ళకి టైమ్ ఇద్దామని నా ఉద్దేశ్యం నాగప్రియ మాస్టర్. యాహ్! ఆహ్, తప్పకుండా అండి. యాహ్! చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్ క్లాసు. అంటే మనకి సబ్‌కాన్షియస్ మైండ్ మనకి బ్రెయిను 3 రకాలుగా ఉంటదని, దాన్ని ఎలా మనం పొద్దున్న మనం లేసిన దగ్గర నుంచి మన జీవిత విధానాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం, హ్మ్. ఎలాంటి విషయాలు రిసీవ్ చేసుకోవాలి మనం, ఎలాంటియి హ్మ్. మన మైండ్‌లో నుంచి వాటిని డిలీట్ చేయాలన్న విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారండి. అలానే శ్వాస కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే మనం తీసుకునే శ్వాస దాని గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఇట్స్ వండర్‌ఫుల్ సెషన్ మాస్టర్. యాహ్! యస్ యాహ్! థాంక్ యూ సో యాహ్! మచ్. థాంక్ ఇట్స్ యూ సో బీన్ మచ్. వెరీ థాంక్ యూ. హ్యాపీ హ్మ్. అండి. యాహ్! 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 అసలు మీరు మా క్లాస్‌కి రావడమే మా అదృష్టం మాస్టర్. ఎందుకంటే లేదు అసలు లేదు. హ్మ్. యాహ్! 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 చాలా కొద్దిగా తెలుగులో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే చెప్పడానికి కొద్దిగా కన్‌ఫ్యూజన్స్ అటు ఇటు. మనం చదివే పుస్తకాలన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. సో, యాహ్! కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటుంటది. బట్ ఇదే నా ఫస్ట్ క్లాస్ తెలుగులో. ఆహ్, అది 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 కూడా మా మా భాగ్యం అండి. ఎందుకంటే అసల ఇట్స్ మై మిరాకిల్ అండి. ఎందుకంటే నాకైతే ఇది మిరాకిలే. ఎందుకంటే
ఎవరో నాకసల తెలియని కూడా తెలీదు. అలాంటిది మీరు మా క్లాస్‌కి రావడం, ఆ! అద్భుతంగా జ్ఞానాన్ని ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చారండి. మీరిచ్చిన దానిలో చాలా హ్మ్. ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి మాస్టర్. యాహ్! యాహ్! థాంక్ యూ అండి. షూర్. ఎవరికైనా ఏమైనా మనకి మెడిటేషన్ చేసేటప్పుడు ఏమైనా మనకి చాలా క్వెషన్స్ ఉంటాయి కదా! ఖచ్చితంగా ఏమైనా ఉన్నా కానీ అందరూ ఆ! తప్పకుండా అడగండి. నమస్కారం. నమస్కారం అండి. ఎవరో క్వెషన్ అడుగుతున్నారు. వాళ్ళకు టైమ్ ఇవ్వండి. యాహ్! చెప్పండి మాస్టర్ ఎవరో ఆహా! ఆహా! ఆ! సో, ఇప్పుడేంటంటే ప్రతి ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్‌గా అవర్ ఫోకస్ ఏంటి? హార్ట్ సెంటర్‌లో కంటే మీరు ఆలోచన విధానం ఎట్లుండాలంటే ఫస్ట్ మీ వెన్ యూ ఆర్ బ్రీతింగ్ ఈ మైండ్ అండ్ హార్ట్ వెన్ యూ బ్రింగ్ ఇట్ టు ద కోహరెన్స్ అంటారు. కోహరెన్స్ ఈస్ లైక్ ఎ సేమ్ ఫేస్ రైట్? వెన్ దే బోత్ ఆర్ అలైన్ ఇన్ వన్ ఫేస్ రైట్? దట్ ఈస్ కాల్డ్ ఈస్ ఎ మిరాకిల్ రైట్? సో, ఇంకోటేంటంటే ఫస్ట్ అనదర్ థింగ్ ఏంటంటే మనం బ్రెయిన్‌ని సబ్‌కాన్షియస్ లెవెల్‌లో ఎంప్టీ చేయాలి. ఎంప్టీ ఎట్లా చేయాలి? ఎందుకు చేయాలి చెప్తాను చూడండి. మెడిటేషను బ్రెయిన్‌కి చాలా కనెక్షన్ ఉంటది. నువ్వు అన్నెసెసరీ థింగ్స్ ఇక్కడ జంక్ పెట్టి ఇఫ్ యూ సిట్ ఇంటు ద మెడిటేషన్ యువర్ బ్రీత్ కెనాట్ గో ఎనీ ఆర్గాన్స్ ప్రాపర్‌లీ. రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బ్రెయిన్ అంటే ఏంటి? బ్రెయిన్ అండ్ మైండ్ ఆర్ 2 సెపరేట్ థింగ్స్ రైట్? 2 ఎందుకంటానంటే బ్రెయిన్ అంటే ఒక ఆర్గాన్ బాడీలో. రైట్? చిన్న పిల్లల్ని పుట్టగానే బ్రెయిన్ అంటాం. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు భగవంతునితో సమానం అంటారు. ఎందుకంటారు? ఇట్స్ ఎంప్టీ మైండ్. రైట్? ఎంప్టీ మైండ్. వెన్ యువర్ మైండ్ ఈస్ ఎంప్టీ అండ్ ప్యూర్, యూ ఆర్ ఆల్సో గాడ్ బై యువర్ సెల్ఫ్. మీరే. అర్థమైందా? సో, మన జీవన విధానంలో ఏం చేస్తాం? ప్రతిరోజు జరిగే దినచర్యల్లో అందులో స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని మంచి విషయాలు, కొన్ని చెడ్డ విషయాలు డే బై డే రికార్డ్ అయితుంటది. దట్ విల్ బికమ్ అప్పుడేమైతుంది? మైండ్ అయితుంది. రైట్? ఆ మైండ్ మంచి మైండా? చెడు మైండా? అది ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా తయారైతుంది. అది ఎట్లయితుంది? మనం చేసే రోజువారీ చర్యలు మన ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ ద లైఫ్ అవన్నీ అక్యుములేట్ అయిపోయి అది మైండ్ అయితుంది. అది ఏం నాటాము ఆ మైండ్‌లో మంచి నాటామా? చెడు నాటామా? ఆ రెండింటి మీదనే డిపెండ్ అయి ఉంటది. సో, దీనికేంటి మెడిటేషన్ చేసి సబ్‌కాన్షియస్ లెవెల్‌కెళ్ళి ఆ చెడు విషయాల్ని మన మైండ్‌లో నుంచి తీసేయాలి. అదేమైనా హాబిట్ అవ్వచ్చు. కొంతమందికి స్మోకింగ్ ఉంటది. కొంతమందికి డ్రింకింగ్ ఉంటది. కొంతమందికి మానేయలేరు గదా! అంత ఈజీగా. అదేంటంటే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అది తెల్లవారు లేవగానే అది అట్లా ఎళ్ళిపోతూ ఉంటారనమాట. ఎందుకు? అది సబ్‌కాన్షియస్ లెవెల్‌లో రిజిస్టర్ అయిపోయి ఉంటది. సో, నీ బ్రీతింగ్‌కొచ్చేసరికి గూడా ఏంటంటే, ఫస్ట్ బ్రెయిన్ ఇప్పుడు నువ్వు థాట్ ప్రాసెస్ మారిపోతూ ఉంటది వన్ బై వన్. సో, ఏ చక్రానికైనా నువ్వు బ్రీతింగ్ ఏంటంటే, సో, ఇట్స్ లైక్ యూ ఫోకస్ ఆన్ దట్ సెన్స్ రైట్? సో, వేరెవర్ యూ ఆర్ ఫోకసింగ్ వెన్ యూ టేక్ ఇన్‌హేల్ ఆ మైండ్‌లో వచ్చినప్పుడు నువ్వు ఫోకస్ ద బ్రీత్ ఇట్స్ సెండింగ్ టు ద సిగ్నల్స్ వేరెవర్ ఈచ్ ప్లేస్ రైట్? యూ కెన్ స్టాప్ దేర్ అండ్ గో టు ద సెకండ్ ప్లేస్ లైక్ ఆల్ ద చక్రాస్ రైట్? So you focus on the chakra where you want to circulate the air. బట్ ఎప్పుడు గాని ఏంటంటే మోర్ దెన్ థాట్ ఇఫ్ యూ సీ ద పిక్చర్ హియర్ రైట్ దేర్ ఆర్ లైక్ ఆల్ ద చక్రాస్ ఇన్ ద పిక్చర్. సో బ్యాక్ సైడ్ ఏందంటే మనకు స్పైనల్ కార్డ్ ఉంటుంది గదా! ఎప్పుడు గాని శ్వాస ఆహ్, దాని ద్వారా ఎళ్ళాలంటారు. అంటే ఎప్పుడు నాట్ లైక్ ఫోకస్ ఆన్ హియర్ ఆర్ హియర్. గో ఇన్‌సైడ్ కంప్లీట్‌లీ ఇన్ ద ఆ స్పైనల్ ఆ వాక్యూమ్‌లో నుంచి ఎళ్తుండాలి. అప్పుడేందంటే ఇట్ సర్క్యులేట్స్ ద ఎయిర్ వెన్ యూ ఆర్ పుషింగ్ ద ఎయిర్ టు ద బాటమ్ చక్ర అక్కడేందంటే ప్రతి ఆర్గాన్‌కి ఆక్సిజన్ డిస్ట్రిబ్యూట్స్ కంప్లీట్‌గా. రైట్? సో, ఎండ్ గోల్ ఏంటి? ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు. అదే శ్వాస. దాన్ని నియంత్రిస్తున్నాం మనం. ఎట్లా? ఒక్కొక్క సిస్టమ్‌లో ఒక్కొక్క ఆర్గాన్‌కి సర్క్యులేట్ గావాలి. అప్పుడే గదా! ఇప్పుడు బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలంటే ఏంటి? ఆక్సిజనే. ప్రాణవాయువే ఇంపార్టెంట్. బ్లడ్ పోవాలంటే అది క్యారియర్ అన్నమాట ఆక్సిజన్ అని. సో, దాని మీద ఫోకస్ పెట్టాలంతే.
యాహ్! షూర్. యాహ్! మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే గనక మాస్టర్‌ని అడగండి. ఆహ్, ఎందుకంటే వారికి చాలా నాలెడ్జ్ ఉందండి. మీరు ఈ సమయాన్ని మీకున్న క్వెషన్స్ అన్నీ కూడా డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నా గాని క్లియర్ చేసుకోండి. ఆహ్, నమస్తే మాస్టర్. నమస్కారం మాస్టర్. ఆహా! చెప్పండి. ఓకే. సో, ఏంటంటే ఇప్పుడు ఆ! చెప్తాను. సో, ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఏం చేస్తాం, ఈ బ్రీతింగ్ మీద అంటే నేను మెయిన్ ఏంటంటే దాని మీద చాలా సైన్స్‌లో పరిశోధనలు చేశారు. అది ప్రూవ్ చేశారు. ఏంటంటే మనం ఒక శ్వాసని నియంత్రించుకోవాలి. అంటే హ్మ్. ఇట్లా చేశామనుకోండి 20 శ్వాసలు చేస్తాం. అట్లా కాకుండా ఏంటంటే మీరిక్కడ ఇనిషియల్‌గా స్టార్టింగ్‌లో ఏంటంటే ఇక్కడ ఫోకస్ జేసి ఇట్లా లోపలికి పీల్చుకునేది 4 సెకండ్లు అంటే స్లోగా 4-5 సెకండ్లు మీ ఇష్టం. ఏది వీలైతే అది. బట్ మళ్ళీ బయటికి వదిలేటప్పుడు ఏంటంటే 1 లేదా 2 సెకండ్లు పీల్చుకోనీకి 4 సెకండ్స్ అయితే 5 సెకండ్స్ వదిలేటప్పుడు స్లోగా వదలండి. స్లోగా 4 సెకండ్లు స్లోగా ఇట్లా టిక్ టిక్ సౌండ్ వస్తుంది ఇప్పుడు గడియారంలో 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు, 4 సెకండ్లు. అట్లా పీల్చుకున్న తర్వాత ఆపకూడదు. మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. మళ్ళీ ఈ వెంటనే 5 సెకండ్లు వదిలేయాలి. 1, 2, 3, 4, 5. 5 సెకండ్లు. సో, అప్పుడేమైతుంది 5-4 ఎన్ని 9 సెకండ్లు లేదా 10 సెకండ్లనుకోండి. 10 సెకండ్లు. నిమిషానికి ఎన్ని 60 నిమిషాలు రైట్? అంటే 60/10 అంటే ఎంత? 6. మీ శ్వాసలెన్నయితున్నాయి? ఓన్లీ 6 శ్వాసలు తీసుకుంటున్నారు నిమిషానికి. అంటే చాలా అద్భుతాలు. ఒక రోజంతా మీరు అలానే ఉంటే మీ మీ బాడీ మొత్తంలో చాలా అద్భుతాలు జరిగిపోతాయి. జనరల్‌గా అట్లా చేయలేం. చాలా మట్టుకేమైతది 8, 9 అది ఒక్కొక్కటి మీరు డిపెండ్స్ ఆన్ మీరు ఎంత స్ట్రెస్‌లో ఉన్నారనుకోండి ఏదన్నా, అప్పుడేంటి ఇంకెక్కువ శ్వాసలు తీసుకుంటుంటాం. అవన్నీ నియంత్రించుకుంటే స్లోగా రీచ్ అయితారు. అందుకే మీకు తెలుసు గదా! చాలామంది ఋషులు, మహర్షులు మనకు తెలుసు గదా! చాలామంది వాళ్ళు 300 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఏం లేకుండా బతుకుతారు గదా! ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మెడిటేషన్‌లో కూర్చుంటారు. శ్వాస మీద కంట్రోల్ ఉంటది. యాహ్! ఆ! చాలా అద్భుతంగా చెప్పారండి. అవునండి. మీరన్నట్టుగా కూడా ఋషులు వారేంటంటే శ్వాసను మనం తీసుకునే శ్వాసని అనేది దాన్ని తగ్గించుకుంటూ ఉంటే మన యొక్క ఆయుర్ప్రమాణం పెరుగుతదని మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలానే దానికి తోడు మన ఆలోచన విధానం గూడా మారిపోతదని ఆహ్, చెప్పారు మాస్టర్. యాహ్! చాలా అద్భుతంగా చెప్పారండి. యాహ్! హ్మ్. ఇంకా ఎవరికైనా ఉంటే కనుక నా పేరు క్వెషన్స్ లక్ష్మి. చెప్పండి. ఎవరో అడుగుతున్నారు నా క్వెషన్. పేరు లక్ష్మి అండి. నమస్కారం లక్ష్మి గారు. బ్రీతింగ్‌కి, మైండ్‌కి, బాడీకి ఉన్న కనెక్షన్ చాలా అద్భుతంగా చాలా చెప్పారు మాస్టర్. హ్మ్. నాకొక డౌటు. ఆహ్, చెప్పండి. నేను అంతకుముందు కొన్ని రోజులు మెడిటేషన్ చేశాను. కానీ మధ్యలో చాలా రోజులు నుంచి చేయట్లేదు. మళ్ళీ ఈ మధ్యనే రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. హ్మ్. మెడిటేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నేను ఆహ్, ఒక్ ఆహ్, సబ్ ఎంప్టీ స్టేట్‌లోకెళ్ళిపోతున్నాను. హ్మ్. అంటే ఆలోచన రహిత స్థితికెళ్ళిపోతున్నాను. నాకు బాగా కుదురుతుంది. కాకపోతే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30 మినిట్స్ పెట్టుకుంటే, నాకు లాస్ట్‌లో అట్లా బాగా కుదురుతుంది. హ్మ్. ఆహ్, అంటే నెక్స్ట్ మనం 30 మినిట్స్ ప్లాన్ చేసుకున్నాం కదా! ఇంకొక 10, 15 మినిట్స్ అయితే ఉండగలను. బట్ ఆ 15 మినిట్స్ దాటి ఇంకా ఉండాలి అంటే అంటే పనులుంటాయి కదా! అసలు నేను ఉండలేకపోతున్నా. లేచి పనులు చేసుకోవాలి. సో, ఏమవుతుందంటే, శూన్య స్థితిలో నుంచి సడెన్‌గా బయటికొస్తున్నానా? లేకపోతే ఏం జరుగుతుందో తెలీదు. ఆ మెడిటేషన్ చేసిన తర్వాత బయటికొచ్చాక చాలా ఎనర్జీ లాస్‌గా అనిపిస్తుంది. నీరసం అనిపిస్తుంది. సో, ఆహ్, ఎలా నెమ్మదిగా బయటికి రావాలి ఆ స్టేట్ నుంచి అనేది నాకు కొంచెం గైడ్ హ్మ్. చేయండి సిస్టర్. ఒకటి ఆహ్, సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పాను గదా! సో, ద మైండ్
ఎవ్రీథింగ్. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీని గురించి. మైండ్ ఎంత పవర్ఫుల్ అనేదంటే సో పూర్వం ఒక రాజు ఉండేటోడు. చాలా పెద్ద రాజు. ఇట్లనే చాలా విషయాలలో అవగాహన, ఫ్రస్ట్రేషను, థింగ్స్ చేంజెస్ ఎవ్రీబడి లైఫ్‌లో అన్నీ మారుతుంటాయి గదా! దీనితోటి విరక్తి చెంది మామూలుగా ఒక బయటికెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఆయనకు తెలవదు. నడుచుకుంటూ, నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడింక. ఎక్కడికెళ్తుండో తనకు తెలియదు. వెళ్తూ, వెళ్తూ పెద్ద అడవిలోకెళ్ళిపోయాడు. అడవిలోకెళ్ళి నడుస్తూ, నడుస్తూ ఉన్నాడు. ఇంకా ఆకలైతుంది. తనకు నీరసం వచ్చింది. ఏం తెలియట్లేదు మొత్తం. సో, హి లాస్ట్ కంట్రోల్ కంప్లీట్‌లీ. హి వాస్ థింకింగ్ లైక్ ఏంటంటే ఆలోచన ఏమొచ్చిందంటే, అమ్మా! ఇంత అలసిపోయాను. కనీసం ఏదైనా ఒక చెట్టు నీడ దొరికితే చాలు అని ఆలోచన మొదలుపెట్టాడు. ఏదన్నా అట్లా పడుకుంటాను అది ఇది అని. సరే వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ ఉండంగానే ఒక పెద్ద వృక్షం కనబడింది. దానికి మంచిగా నీడుంది. పడుకోనికి బావుంది. అమ్మో! ఇది బావుంది. ఈ చెట్టు నీడ నాకు దొరికింది. సంతోషం అన్నట్టు ఎళ్లి దాని కింద పడుకున్నాడు. మైండ్ ఈజ్ లైక్ ఏ మంకీ రైట్? ద థాట్స్ కమ్స్. సో, ఎంబడే ఏంటి ఎళ్ళిపోయి పడుకున్నోడు పడుకోకుండా ఏం జేస్తాడు? అబ్బా! అంతా బావుంది. కనీసం తిననీకి ఏదన్నా ఉంటే బావుండేది. ఆ! ఎవరన్నా ఏమన్నా ఇస్తే కొద్దిగా తింటే ఎంతో సంతోషంగా అనంగానే ఆ ఫ్రూట్స్ అవి అన్నీ వచ్చేస్తాయి. వెజిటబుల్స్ తిననీకి అన్నీ. తీసుకుంటాడు, మంచిగా తింటాడు, మళ్ళీ పడుకొని ఇట్లా ఆలోచన. మళ్ళీ వెంటనే ఆలోచన, అమ్మ తిన్నాను గానీ, నాకు తాగేతందుకు ఏదన్నా మంచిగా పాయసం లాంటిది ఏదన్నా వస్తే బావుండు, లేపోతే నీళ్ళొస్తే బావుండు, లేపోతే కళ్ళొస్తే బావుండని ఆలోచన. ఎంబటే ప్రత్యక్షమైంది. తీసుకుంటాడు, మళ్ళీ అది తాగుతాడు, మళ్ళీ పడుకుంటాడు. అమ్మో! ఇక్కడంతా బావుంది. ఇది వచ్చింది, అది వచ్చింది. ఇదేంటి? ఇక్కడేమన్నా రాక్షసులొచ్చి నన్ను చంపేస్తారో ఏంటో అన్నట్టు మళ్ళీ ఆలోచన మొదలైంది. మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ. వెన్ యూ హ్యావ్ నో కంట్రోల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ. సో, ఇమ్మీడియేట్‌గా రాక్షసులొస్తారు, చంపేస్తారు, తినేస్తారు అతన్ని. ఇక్కడ మనకేమర్థమైందంటే, ఆయన కూర్చున్న చెట్టు కల్పవృక్షం. రైట్? కల్పవృక్షం కింద కూర్చొని ఏదనుకుంటే అదే ప్రత్యక్షమైతది. అవునా? సో, యెస్. ఇక్కడ మన ఫస్ట్. ఆలోచన ఏంటంటే, కల్పవృక్షం అనేది మన మైండ్, మన థాట్ ప్రాసెస్. నువ్విక్కడ ఏం విత్తనం నాటావో, అదే నీ దినచర్య మారిపోతుంది. రైట్? నువ్వు ఎనర్జీ లూజ్ అయితున్నావనే ఆలోచన అసలు ఆ థాట్ రాదు. థింక్ దట్ ఐ యామ్ గెయినింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎట్లొస్తదండి? ఇప్పుడు ఎనర్జీ ఈజ్ లైక్ ఎ సన్. ఎనర్జీ ఈజ్ ద నేచర్. ఎనర్జీ ఈజ్ ద థింగ్. రైట్? సో, యెస్. యూ హ్యావ్ లైక్ మన బాడీ నువ్వు తలుచుకుంటే ఇప్పుడు మీరు ఒక సిటీలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్నారు. మన బాడీలో ఎంత ఎనర్జీ ఉంటుందంటే, హోల్ హైదరాబాద్‌కి పవర్ సప్లై చేయొచ్చు. అంత ఎనర్జీ ఉంటది. ఏంటంటే, మన పొటెన్షియల్‌ని మనం గుర్తించాలి. మనలో ఎంత శక్తి ఉందనేది. అది పాజిటివ్‌గా ఆలోచించారనుకోండి, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే రైట్? పాజిటివ్ జరుగుతుంటది. యూ థింక్ దట్ వే. అది నెగెటివ్ ఎప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత యూ నెవర్ లూజ్ ఎనర్జీ. ఓన్లీ థింగ్ ఈజ్ అవర్ థాట్. రైట్? సో, ఎనర్జీ ఈజ్ లైక్ ఎ బ్రెత్. So lot of people that is not, there are several ways you gain the energy, right? So for one is a breathing is like a lot of things. Outside ఏంటంటే ఎనర్జీ is like a source from the external nature. మనం ఎంత గుంజేసుకుంటే నీకు అంత ఎనర్జీ ఉంటది. అదే వదిలేసుకుంటే ఇప్పుడు ఎనీ నెగెటివ్ థింగ్స్ డ్రైన్స్ ద ఎనర్జీ. ఎనీ పాజిటివ్ థింగ్స్ అక్యుములేట్స్ ద ఎనర్జీ. నీ బాడీలోకొస్తుంది. ఆలోచన విధానంలో మార్పు చేస్తే ఆటోమేటిక్‌గా అదర్ దెన్ దట్ ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఇది కూడా ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి ఎప్పుడో కొన్నిసార్లు డి విటమిన్ తక్కువ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొన్ని కొన్ని విషయాలు బట్ అది కూడా ఓవర్‌కమ్ చేయొచ్చు అంటారు మెడిటేషన్‌లో. బట్ అది కొన్ని చెక్ చేసుకుంటే బెటర్. ఒక్కోసారి ఏంటి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మీకు ఈజీగా కొద్దిగా అది డల్ అయిపోతుంటాం. అది తెలవకుండా ఇదైతే. అది కొన్ని చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి. But mostly is like, change here, change is you will see in your body. I am థాంక్స్. positive. I am energetic. That is the way you are. So you think that gaining the energy
from the Sahasrara chakra, you are gaining the energy. Observe it. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. Sure. ఎట్లా చేయాలి అంటే నేను సడెన్‌గా బయటకొచ్చేస్తున్నాను. ఒక డీప్ స్టేట్‌కెళ్ళి దానివల్ల నాకు అలా అనిపిస్తుందేమో అనేసి ఒక డౌట్‌తో మిమ్మల్ని అడిగాను ఈ Ah, క్వెషన్. yeah. సో యెస్ మాస్టర్. నేను నా థాట్ ప్రాసెస్‌ని ఒకసారి చెక్ చేసుకుంటాను. Right, right. యాహ్! Yeah. మీరన్నట్టు డి విటమిన్ అవి నాకు తక్కువనే ఉంటాయి. బట్ 2 చెక్ చేసుకుంటూ నెమ్మదిగా నేను Mm. బయటపడతాను. థ్యాంక్ యూ సో Okay. మచ్ మాస్టర్. Sure, థ్యాంక్ యూ. sure. పర్వాలేదు. Yeah. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. ఆధ్యాత్మికంగా ఎలా చెక్ చేసుకోవాలి, భౌతికంగా ఎలా చెక్ చేసుకోవాలన్న విషయం 2 కూడా చాలా అద్భుతంగా చెప్పారు Mm. మాస్టర్. అండ్ మన ఆలోచన విధానం సగం మనం బయటకొచ్చేయాలి, ధ్యానంలో నుంచి వచ్చేయాలని మన మైండ్‌లో అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం లెగవడానికి ట్రై చేస్తాము. Mm. Mm. ఆహ్, యాహ్! అవునండి. మన యొక్క థాట్ ని మనం సో, మార్చుకుంటే ఇంకోటేంటంటే ధ్యానము ఎవరైనా ఇప్పుడు 50 నిమిషాలు, 1 అవర్ చేస్తారనుకోండి. బట్ నువ్వు రోజులో 24 గంటలుంటాయి. ఒక గంట చేసి నువ్వు అన్ని తప్పుడు ఆలోచనలతో ఉన్నామనుకోండి, ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. ధ్యానం అనేది ఏందంటే, నీ లైఫ్ ప్రాసెస్. మన లైఫ్‌ను ఎలా అనుగుణంగా మార్చుకుంటాం అనేది. ఒక్క 15 నిమిషాలు చేసి మర్చిపోయి నీ దినవారీ చర్యల్లో నువ్వు కమర్షియల్ అయితే దట్ వోంట్ ఎఫెక్ట్ అంత తొందరగా. హ్మ్. యెస్ మాస్టర్. హ్మ్. చాలా అద్భుతమైన పాయింట్ యాహ్! చెప్పారండి. అవునండి. మనం ఆ శక్తిని ఎప్పుడు కూడా పాజిటివ్ థింగ్స్‌కి మనం యూజ్ చేసుకున్నప్పుడు అద్భుతంగా మనం చాలా ముందుకెళ్తామండి. రైట్. మనం అంటే ధ్యాన సాధన అనేది శక్తి తీసుకుంటున్నాం. ధ్యానం ద్వారా శక్తి అనేది ఎరుకులో ఎక్కువ తీసుకుంటాం కాబట్టి, ఆ యొక్క హ్మ్. ఆలోచన విధానం అనేది మనం మంచి వాటికి మన దైనందిన జీవితంలో ఎప్పుడైతే అవి హ్మ్. పాటిస్తున్నామో అద్భుతంగా ముందుకెళ్తాం మాస్టర్. చాలా అవును. అద్భుతమైన అవును. పాయింట్ చెప్పారండి. యాహ్! ఓకే. ఓకే. ఇంక్ ఆహ్, ఇంకా ఎవరికైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ అడగండి. హ్మ్. లేదంటే అదర్‌వైజ్ ఐ విల్ ఎవరికన్నా ఉంటే అడగండి పర్లేదు. లేదంటే నేను సత్యకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. యాహ్! షూర్ మాస్టర్. ఒక్కసారి ఇద్దరు కలిసి కూర్చొని మా క్లాస్‌లో ఆహ్, ఇవ్వండి మాస్టర్. సత్య మాస్టర్‌ని కూడా రమ్మనండి. ఆహ్, సత్య చెప్పు. మాస్టర్ ఉన్నారు. యాహ్! యాహ్! ఐయామ్ హియర్ ఇన్ ద మాస్టర్ ఇన్ ద గ్రూప్ యాక్చువల్‌గా. యాహ్! జూమ్‌లో జాయిన్ అయ్యా నేను. ఆహా! ఓకే. ఓకే. మాస్టర్ ఒక్కసారి మీరు కూడా కెమెరా ఓహ్! ఆన్ చేసుకోగలరా మాస్టర్? ఓకే. ఓకే. యాహ్! షూర్. హలో ఎవ్రీవన్. నమస్తే ఎవ్రీవన్. హ్మ్. ఐ హ్మ్. ఫీల్ హ్మ్. వెరీ హ్యాపీ మాస్టర్. హ్మ్. యాక్చువల్‌గా నాకు నిజంగా హ్మ్. ఈరోజు నేను నమ్మలేని రోజు నేనైతే నేను ఖచ్చితంగా ఈరోజు నేను వండర్‌ఫుల్ డే అని నేను నా ఆ! అనుభవాల్లో మీరు పంచుకున్నాను. ఆహా! ఆన్‌లైన్‌లో ఒకటి మీరు చూడండి. అంటే మన హౌ ద 3 థింగ్స్ రైట్. సో, హౌ ద బ్రీత్ గోస్ ఇన్ అండ్ ఇక్కడికొచ్చి ఇటు సైడ్ ఒస్తది. మధ్యలో ఒక వాక్యూమ్ ఉంటది. రైట్ సైడ్ గూడా ఒక వాక్యూమ్ ఉంటది. సో, ఈ మధ్యలో వాక్యూమ్ ఏమైతదంటే ఇట్లా నుంచి పీల్చినప్పుడు ఇక్కడికెళ్ళి మధ్యలో వాక్యూమ్ ఉంటది. ఇటు పంపియొచ్చు. మళ్ళీ ఇటొచ్చి ఇటొస్తదనమాట. సో, మీరు ఆ వాక్యూము అది మీరు ఆన్‌లైన్‌లో ఉంటాయి. చాలా చార్ట్స్ ఉంటాయి. ఒకసారి చెక్ జేయండి. తెలిసిపోతది. యాక్చువల్‌గా మీరు ద బ్రీత్ ఇక్కడ నుంచి పీల్చుకుంటారు. బట్ వన్స్ ఇట్ గోస్ ఇన్ మనం ఎంతసేపు పొట్టలోకి అది ఫోకస్ గాకుండా బ్యాక్ సైడ్ ఆ స్పైన్ వాక్యూమ్‌లోకి ట్రై జేయండి. అప్పుడేమైతదంటే ఇట్ సర్క్యులేట్స్ ఆల్ ఈక్వల్. స్పైన్ గోస్ ఆల్ ద వే రైట్. సో, ఇట్ సర్క్యులేట్ ఆల్ ద వే ఈక్వల్. థాంక్ యూ మాస్టర్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు ఆ! అందించారు. అలానే చూడండి. క్వెషన్స్ అంటే కూడా చాలా వండర్‌ఫుల్‌గా 3 ఉంటాయి. లైక్ నేను లేపోతే షేర్ చేస్తాను నాగప్రియ మాస్టర్‌కి, సత్యకు అది మీరు మీ టీమ్‌లో షేర్ చేయమని జెప్తాను. తప్పకుండా మాస్టర్. మీరు నిజంగా ఓకే. ఈరోజు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారండి. అంటే ప్రతి హ్మ్. న స నార్మల్ వ్యక్తికి కూడా అర్థం చేసుకోగలరు. అలానే క్వెషన్స్ కూడా చాలా వండర్‌ఫుల్‌గా అవును. సమాధానం చెప్పారండి. ఆన్సర్ ఇచ్చారు.